షిన్చాన్ పిలుస్తున్నాను కదా, వినపడడం లేదా? వినిపిస్తుంది. విషయం ఏంటో చెప్పండి. స్నానం చేయమని చెప్పి ఎంతసేపు అయింది? టీవీ చూస్తూ కూర్చున్నావా? 3 రోజుల కిందటే కదమ్మా స్నానం చేశాను. 3 రోజుల క్రితం స్నానం చేస్తే అదంతా లెక్కల్లోకి రాదు షిన్చాన్. ఏంటి నేను రోజు చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. వస్తావని నేను చిలుక చీర కట్టుకుంటే. రెడీ, కొంచెం దగ్గర జరగండి. ఇప్పుడు నడు మీద చేయి వేయండి. నెక్స్ట్ షోల్డర్ మీద చేయి వేయండి. స్మైల్ ప్లీజ్. స్కూల్ కి లేట్ అయింది కదమ్మా? మా అమ్మ నాన్న కొట్టుకున్నారు టీచర్. మీ అమ్మ నాన్న కొట్టుకుంటే నువ్వు రానికి ఏమైంది? మా అమ్మ చేతిలో ఒక షూ ఉంది, మా నాన్న చేతిలో ఒక షూ ఉంది. నేనేం వేసుకురావాలి టీచర్? నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు చుట్టాన్ని. బయటికెళ్ళ. నువ్వెవరు? స్నేహితుడిని. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రాత్తన్నావు. ఏం రాత్తన్నావు అంతగానం? ఓ పిచ్చిదానా, సినిమా స్టోరీ రాత్తాన్నే. అబ్బా ఒకసారి చెప్పవా? సరేనే. ఓపెన్ చేసుడుతోటే బల్లితోక కోసం బలేరియాకు పోతున్న హీరో అక్కడే జిల్లెడు చెట్టు కోసం వెతుకుతున్న హీరోయిన్ తోటి లవ్ లో పడతాడు హీరో. అటు మంగేలియాలో తన నల్ల కుక్క పిల్లతోటి తెల్ల కారులో వెళ్తుంటాడు విలన్. ఒక పిల్లి అడ్డం వచ్చి హఠాత్తుగా ఆగిపోతాడు విలన్. ఇప్పుడు విలన్ అంటాడు, చల్ ఏంది ఈ శకునికే అపశకనమా అని అంటాడు విలన్. ఆ తర్వాత 50 సంవత్సరాలు అయినాక వెండి తెర మీద జుతూ తీయి మిగతది. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేనందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్ట. లైన్లన్నీ బిజీగా ఉన్నాయంట, తిరిగి కాల్ చేయమంటుంది. హలో హలో, ఎఫ్ఎం రేడియోనా? చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పొత్తుకపల్లి గేట్ కాంచెలు మాట్లాడుతాను గానీ నాకు ఒక పర్సు దొరికింది. అందులో ఒక 20,000 రూపాయలు ఉన్నాయి. ఒక క్రెడిట్ కార్డు ఉన్నది. జమ్ముకుడు నుండే రాజు ఐడి కార్డు కూడా ఉన్నది మేడం. నువ్వెంత నిజాయితీ పరుడివి. అయితే నువ్వు ఇప్పుడు ఆ పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట. చే అట్టిపాటు తొక్కేం కాదు. రాజు కోసం ఒక విషాదమైన పాట వినిపించగలరని కోరుకుంటున్నాను. ఎవరా నువ్వు? అంటే నేను వారాల అబ్బాయినండి. వారాలు చదివించుకుందామని వచ్చాను. వారాలు చదివిద్దామని. మాకు తెలియదా ఏంటి? ఏ వారం ఏ రోజు? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేనా? ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేనందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్టు. మూత్రం మంటగా ఉన్నప్పుడు కానీ, మోషన్లో బ్లడ్ పడినప్పుడు కానీ, కాస్త పైల్స్ లాంటి ఎక్కువైనప్పుడు కానీ, యూరిన్ చుర్చుర్రని మండుతూ ఉన్నప్పుడు కానీ, ఇలాంటి వాటిని తగ్గించడానికి పెరుగులో పంచదార తింటే ఈ వేడి చేసింది తగ్గుతుందని చాలామంది చెప్తారు. ఇది వాస్తవం కాదు. రోజు వాడే పెరుగు తింటే వేడి తగ్గుతుందంటే ఎవరికి నమ్మకం రాదు. అంచేత స్పెషల్గా పెరుగులో పంచదార కలిపినప్పుడు ఈ కాంబినేషన్ ఆ వేడి తగ్గిస్తుంది, మంటని బ్లడ్ని తగ్గిస్తుందంటే ఒక సైకలాజికల్గా నమ్మకం కలుగుతుంది తప్ప ఫలితం ఏముండదు. ఆ నమ్మకంతో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప వాస్తవంగా ఆ పంచదార కలపటం వల్ల ఇంకా యాసిడిక్ ఫుడ్ అది, అంటే మంట తగ్గించడానికి అదేం ఉపయోగపడదు. కాబట్టి పూర్వం రోజుల్లో పెద్దలు ఆ రోజుల్లో ఒట్టి పెరుగు రోజు తినేదాని బదులు పంచదార కలిపి ఇవ్వటం ద్వారా అట్లా మాయమాటలు చెప్పారు. ఈ రోజుకి ఇంకా వాటిని అట్లా నమ్ముతున్నాం. నీళ్లు తాగితే వేడి తగ్గుతుంది తప్ప పంచదార పెరుగు కలిపితే కాదు.